హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీన ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి ఇళ్లకు అయితే జూన్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి సచివాలయ అధికారులు అయితే రారండి. అయితే ఎందుకు రారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మళ్ళీ మనకి ఏంటంటే వీరు మాత్రం పెన్షన్ అనేది ఇక్కడికి వెళ్ళి లైన్లో నిలబడుకొని తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పెన్షన్ల పంపిణీ అనేది సో మనకు ప్రతి నెల 1వ తేదీన అయితే అందిస్తూ వస్తున్నారు. అయితే మనకు జూన్ 1వ తేదీన మాత్రం పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికారులు అయితే మన ఇళ్ళకైతే రారండి. ఎందుకు రారంటే, మనకు జూన్ 1వ తేదీన మనకేంటంటే ఆదివారం వస్తుంది కాబట్టి, సో ఈ ఆదివారం రోజు మనకేంటంటే సెలవు దినం కాబట్టి, సో జూన్ 1వ తేదీన మనకేంటంటే పెన్షన్ల పంపిణీ అనేది చేయరు. సో మనకు ఏదైతే మే 31వ తేదీన ఉంది కదా, సో మే 31వ తేదీన ఆల్మోస్ట్ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. సో జూన్ 1వ తేదీన అయితే మనకు పెన్షన్ల పంపిణీ జరగదు. సో మళ్ళీ జూన్ 2వ తేదీన మనకు యథావిధిగా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతారు. అలాగే మనకి ఏంటంటే వీరికి మాత్రం అంటే ఎవరైతే 2-3 నెలల నుండి పెన్షన్లు తీసుకోలేదో అలాంటి వాళ్ళకి సంబంధించి మెసేజ్లు అయితే వచ్చాయి వారి యొక్క మొబైల్లో. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు సచివాలయాల దగ్గరికి వెళ్ళి, సో ఎవరైతే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉన్నారో వారి దగ్గరికి మీరు కలిసి సో మీ యొక్క 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది అక్కడైతే మీరు రిసీవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు జూన్ 1వ తేదీన ఆదివారం రోజు కావడంతో మనకైతే పెన్షన్ల పంపిణీ అనేది మనకు రద్దు అవుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీరు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. చాలామంది పెన్షన్దారులకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు కూడా షేర్ చేసి కొంచెం హెల్ప్ అనేది చేయండి. ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.